హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఇన్ఫో తెలుగు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి ఏ విధంగా జరిగాయి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్స్ను ఎందుకు కండక్ట్ చేశారు, మా డిస్టిక్స్లో ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు పెడతారు, మేము ఏ విధంగా ఎగ్జామ్స్ అయితే రాయాలి, మొత్తం అందరూ కూడా ఓకేనా ఎవ్రీవన్ ఈ ఇన్ఫర్మేషన్ గురించే అడుగుతూ ఉన్నారనమాట. సో మ్యాక్సిమం ప్రీవియస్గా నేను మన ఛానల్లో పెట్టినటువంటి వీడియోస్ కింద కూడా కమెంట్స్లో సేమ్ ఇదే క్వశ్చన్స్ అయితే చాలామంది కూడా అడగడం జరిగింది. మా డిస్టిక్లో ఎగ్జామ్ ఎప్పుడు, మా డిస్టిక్లో ఎగ్జామ్ ఎప్పుడు, ఓకేనా. సో అయితే దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ నెల 24వ తారీఖున మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారండి. సో అది కూడా అన్ని జిల్లాల్లో అయితే కండక్ట్ చేయలేదు. మనకు కేవలం ఒక 2-3 డిస్టిక్స్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఆ ఎగ్జామ్ వచ్చేసి ఎందుకొరకైతే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏమిటి, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా అడిగారు, వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ని అయితే పెట్టడం జరిగింది, ఆ వివరాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. సో షేర్ చేయడం ద్వారా అందరికీ అయితే తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెట్టున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు గాయస్. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. సో పర్టికులర్గా మనకు ఈ యొక్క గోదావరి డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి డిస్టిక్స్లో మాత్రమే కండక్ట్ చేశారు. ఆ డిస్టిక్స్లో కూడా ఒక 2-3 గ్రామాల్లో, ఓకేనా. అయితే మొట్టమొదటిగా ఈ ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్యాటర్న్ ఎట్లా ఉన్నింది, ఎగ్జామ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే కండక్ట్ చేశారు, అందులో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అసలు ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయాలి, వాళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తారు, ఆ వివరాల గురించి అయితే చూద్దాం. ఇప్పుడు మనకు 24వ తారీఖున ఈ ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపల అయితే జరిగిందండి. సో మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎందుకు పెట్టారు, మనకు ఎగ్జామ్ వచ్చేసి మ్యాక్సిమం 20-30 మినిట్స్ వరకే ఉంటుంది కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు గాయస్. సో ఏం లేదు, సో కొంతమందికి వాళ్ళు చెప్పిన టైంలో ఎగ్జామ్స్కి అయితే అటెంప్ట్ కాలేకపోవచ్చని వాళ్ళు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపల అయితే పెట్టారు. అంటే వాళ్ళకి నచ్చిన టైమింగ్స్లో ఎగ్జామ్ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ టైమింగ్లో వచ్చి వాళ్ళ ఎగ్జామ్ అయితే రాసేసి వెళ్ళొచ్చు. సో అందరికీ బయట వాళ్ళ ఏవో వర్క్స్ ఉంటాయి, సో ఆ టైంలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి సో ఈ విధంగా మనకు టైమింగ్స్ అయితే పెట్టారు. సో దెన్ వాళ్ళకి కంఫర్టబుల్ అయినటువంటి టైమింగ్స్లో స్లాట్స్ బుక్ చేసుకొని ఆ టైమింగ్స్లో వచ్చి ఎగ్జామ్ రాసేసి వెళ్ళండి అంటూ టైమింగ్స్ అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 లోపల అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ, గోదావరి డిస్టిక్స్లో కేవలం 1-3 విలేజెస్లో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరిగింది. రిమైనింగ్ వాళ్ళకి కండక్ట్ చేస్తారండి. సో ఇది మనకు శాంపుల్గా అయితే చూశారు, అంటే టెస్ట్ చేసి చూశారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంచుమించుగా 1,500,000 పైగానే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోన్నారు. సో వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ పెట్టాలంటే ఫస్ట్ అయితే ఒక శాంపుల్, ఓకేనా, ట్రయల్ శాంపుల్ అయితే చూడాలన్నమాట. అందుకని ఇది ట్రయల్ వేసి చూశారు వాళ్ళు, వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా అని. సో ఒకవేళ ఇది ఓకే అయినట్లయితే సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఇదే ప్రాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారండి.
సో ఈ ఎగ్జామ్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో జరిగింది. ఓకేనా. ఈ గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఎగ్జామ్స్ వచ్చేసి ఖచ్చితంగా పీసీ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్, ఓకేనా, సిస్టమ్స్, ఆ పీసీ బేస్ మీదే జరుగుతాయి. మీ మొబైల్ ఫోన్లో ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే కుదరదు, అవకాశమే లేదు. సో కేవలం దాంట్లో రాయడానికి వాళ్ళు యాక్సెసిబిలిటీ ఇచ్చారు. సో అందుకొరకు ఇప్పుడు మ్యాక్సిమం ఎవరి దగ్గర ఈ పీసీస్ అంటే సిస్టమ్స్ ఉండవు కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అక్కడ ఉంటాయి కదా. సో మనకు ఈ యొక్క ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు వెబ్ క్యామ్ ఆధారంగా అంటే మీరు లైవ్లో కనిపిస్తూ ఉంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు. సో స్క్రీన్ రికార్డింగ్ కూడా అవుతుందండి. ఓకేనా. స్క్రీన్ రికార్డింగ్ కూడా అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మానిటరింగ్ అవుతుంది, వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి అంతటికి సపరేట్గా డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ అయితే ఒకటి ఏర్పాటు చేస్తున్నారనమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో పక్కన. అంటే మీరు ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నారు, పక్కన వాళ్ళ దాంట్లో ఏమన్నా చూసి రాస్తున్నారా లేదా, మొబైల్ ఫోన్స్ యూజ్ చేసి ఎగ్జామ్ రాస్తున్నారా లేదా, మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా పక్కన వాళ్ళు, ఆ విధంగా వాళ్ళైతే మానిటరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అదేవిధంగా అండ్ ఆల్సో మీకు స్క్రీన్ క్యాప్చరింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ క్యాప్చరింగ్ అంటే మీరు ఏమేమి రాస్తున్నారు మొత్తం కూడా క్యాప్చర్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు విజిట్ చేస్తారు, అంటే వెరిఫై చేస్తారు, విజిట్ కాదు, వెరిఫై చేస్తారు మీరు ఎగ్జామ్ ఎట్లా రాశారని. సో ఇన్ని నిబంధనలు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మీకు ఈజీగా అయితే ఎగ్జామ్ పెట్టేయరు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 30 minutes ఉంటుంది కాబట్టి 30 MCQs అయితే ఉంటాయన్నమాట. MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మనకు 25 వచ్చేసి వర్క్ రిలేటెడ్ అయితే ఉంటాయి. అంటే వర్క్ రిలేటెడ్ అంటే సబ్జెక్ట్ బేస్ మీద. రిమైనింగ్ 5 MCQs వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే ఉంటాయి. అంటే మీరు ఆ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు ఈ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా, అలాగే మీకు ఈ జాబ్ చేయడానికి క్యాపబిలిటీ ఉందా లేదా. సో ఈ విధంగా సమ్ కైండ్స్ ఆఫ్ పర్సనల్ MCQs అయితే ఉంటాయి. 25 వచ్చేసి సబ్జెక్ట్ బేస్ మీద, రిమైనింగ్ 5 వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇది ఓకే అయినట్లయితే సేమ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇదే ఇంప్లిమెంట్ అయితే చేస్తారు, ఇది మాత్రం పక్కా. సో నేను ముందు రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. అంటే డైలీ రొటీన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, అప్ టు డేట్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే ఇస్తూ ఉంటాను నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేకి సంబంధించి. సో అయితే చాలామంది కూడా ఈ ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయాలి, మాకు డైరెక్ట్గా జాబ్స్ అనేటువంటిది ఇచ్చేయచ్చు కదా, మేము డైరెక్ట్గా జాబ్ చేసేస్తాము అని అనుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే మీ యొక్క సామర్థ్యం, క్యాపబిలిటీ ఎంత ఉంది, మీరు ఈ జాబ్కి డిజర్వ్ కాదా, అంటే అర్హులవుతారా లేదా, ఈ జాబ్ని మీరు చేయగలుగుతారా లేదా అని వాళ్ళు ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి కదా. సో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేసి జాబ్స్ అయితే ఇచ్చేయరు. సో వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేసుకుంటారు ఈ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, మీరు ఆ జాబ్కి ఓకే అవుతారా లేదా, చేయగలుగుతారా లేదా, మీకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని. అందుకొరకైతే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వాళ్ళని సాటిస్ఫై చేసినట్లయితే, అంటే మీ స్కిల్స్తో వాళ్ళని సాటిస్ఫై చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు మిమ్మల్ని ఆ జాబ్కి. సో మీరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి, ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. నేను ఎగ్జామ్ రాసినా కూడా పాస్ అవుతానా పాస్ అవ్వనులే అని, ఆ టెస్ట్ పాస్ అవుతానా అవ్వనులే అని డిస్కరేజ్ అయితే అవ్వదు. ఫస్ట్ దాన్ని మీరు మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. ఆఫ్టర్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, ఓకేనా. సో మీకోసమే చెప్తున్నాను. సో ఇది మనకు 24వ తారీఖున కండక్ట్ చేసింది ఓన్లీ ట్రయల్ బేసిస్ మాత్రమే అండి. సో ముందు రోజుల్లో అయితే అందరికీ ఈ ఇది
ఓకే అయితే ఇంప్లిమెంట్ చేస్తారు ఈ ప్రాసెస్ని. అందుకొరకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎందుకొరకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు అని. సో వీడియో మీకు నచ్చినట్టయితే సో గైస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. రెగ్యులర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి వీడియోని అయితే చూస్తూ ఉండండి.